ఫ్రెండ్స్ అందరికీ, మీడియా ద్వారా చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం అండి. అదే ఒక సమస్యని మనం బయట నుంచి కానీ దూరం నుంచి చూస్తే కానీ అది మనకి అర్థం కాదు. ఇలాగే నా మాస్టర్ ఒకరు ఉన్నారు, జిమ్ మాస్టర్, ఆయన బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. ఆయనతో మాట్లాడుతున్నా, కొంచెం ఫీలింగ్గా మాట్లాడుతున్నా. ఇలా చాలా ప్రాంతంలో నీళ్ళు లెక్క కష్టపడుతున్నారు, నీళ్ళు కూడా దొరికితే కానీ దాన్ని సేవ్ చేసుకొని స్పూన్లో తాగుతున్నారు వాళ్ళు అని ఫీలింగ్గా చెప్తుంటే ఆయన కరెక్టేరా, తెలుసు కదా, నేను కూడా చేస్తాను, బాడీ బిల్డింగ్లో కట్స్ అవ్వాలంటే స్పూన్లోనే నీళ్ళు తాగుతా అంటారు. సో అలాగా వాళ్ళకి ఆ ఫీల్ అర్థం కాదు. అలాగే ఇక్కడ ఒక హయ్యర్ ఆర్డర్ ఆయన స్టేట్మెంట్ ఏం చేశారంటే, మినిమం డబ్బుతో ఇండియాలో ఒక కామన్ మ్యాన్ హ్యాపీగా బతకొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏంట్రా ఇది, మంచి డబ్బు ఉంటేనే ఇక్కడ బతకడం కష్టంగా ఉంది, మినిమం డబ్బుతో ఎలా బతుకుతారు, ఏదైనా సెన్స్ ఉందా? సో వీళ్ళందరికీ సో వాళ్ళు డబ్బు మధ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకి దీని కష్టం తెలియట్లేదు. మన మధ్య బతికితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి కష్టం అని ఎవరు అనుకున్నారో తెలియదు. కానీ ఇలా కోట్ల మధ్య ఉన్న ఇద్దరు ఇండియాలో వచ్చి వీళ్ళ మధ్య బతుకుతున్నారు. సో అదే ఏబిసిడి అనే మూవీ. సో అలా బతికేటప్పుడు కష్టపడుతున్నారా, ఎలా కష్టపడుతున్నారు, ఆ కష్టంలో ఆనందం ఉందా? సో ఆల్ దీస్ రివాల్వ్స్ ఏబిసిడి మూవీలో. సో తెలిసినదే, ఇది మలయాళం రీమేక్, యాక్చువల్లీ అందరికి తెలిసినదే. బట్ ఇక్కడ చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. సీరియస్గా మనం సంజీవ్ రెడ్డి గారు కానీ అల్లు శిరీష్ గారు కానీ చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు ఇందులో. ఎంత స్ట్రెయిన్ తీసుకున్నారంటే, ఒక చోటలో వచ్చి కమర్షియల్ ఎలిమెంట్ బాగుంది కానీ యాడ్ చేయాలి అన్నప్పుడు స్టోరీ అది ఒప్పుకోవట్లేదు. ఎలా యాడ్ చేయాలి అన్నప్పుడు పర్లేదు స్టోరీ మార్చండి అనేసారు. సో దే ఆర్ సో కీన్ దట్ ఆడియన్స్ షుడ్ బీ ఎంటర్టైన్డ్. ఈ ఉన్న ఈ 2 అవర్స్ మూవీలో ఇక్కడ రిపీట్ కాకూడదు, ఆడియన్స్ వచ్చి హ్యాపీగా వెళ్ళాలి అనే చాలా కీన్గా వీళ్ళు తీసిన ఒక ప్రయత్నం ఇది. అండ్ అది మాత్రం కాకుండా ఫస్ట్ సక్సెస్ ఏబిసిడిలో మెల్లమెల్లగా వస్తాం. అందరికీ థ్యాంక్ యూ దాన్ని సక్సెస్ చేసినందుకు. సో అలాగే మీ అందరికీ నచ్చుతుందని అని ఐ హోప్. సో ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్